హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి పత్తెం కూర అండి. జీలకర్ర పచ్చడి చాలా బాగుంటుంది. డెలివరీ అయిన వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దానికోసం ఇక్కడ చూపించిన విధంగా అవి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక వెల్లుల్లిపాయ మొత్తం ఇలా తొక్కలు వలిసేసుకొని వేసుకోవాలి. 2 ఇంచులు అల్లం వేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకోవాలండి లైట్గాన. ఇక్కడ చూపించిన విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది నార్మల్గా మనం కూడా ఇంట్లో చేసుకొని తింటే చాలా మంచిది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక కప్పుతోటి జీలకర్ర తీసుకున్నాను. దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చాలండి. ఎక్కువ ఫ్రై చేయవసరం లేదు, లైట్గా ఫ్రై చేస్తే చాలు. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని అలాగే ఇక్కడ చూపించిన విధంగా చిన్న చింతపండు తీసుకొని దాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని ఇది మొత్తం మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక స్పూను పసుపు వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి, పేస్ట్లా చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా చేసుకుంటే చాలు. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులోని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోని కొద్దిగా పోపులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు రమ్మ వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ మొత్తం మనం అందులో వేసేసుకోవాలి. ఈ పచ్చడి మనకి మామూలుగా కూడా ఇంట్లో కూడా మనం వండుకొని తినచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు అసలే కాయగూరల రేట్లు కూడా ఎక్కువైపోయాయి కదండి. అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పేస్ట్ మొత్తం వేసేసుకొని ఇందులోని కలిపేసుకోవాలండి. ఒకసారి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ సాల్ట్ సరిపోలేదని నేను ఒక స్పూన్ సాల్ట్ వేసాను. మీకు రుచికి సరిపడిగా మీరు వేసుకోండి. అలాగే 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నూనె మీదకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. అయిపోయింది. ఇంకా అంతేనండి, రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుందండి, సూపర్ ఉంది. ఇది కనుక తింటే మీరు అస్సలు ఒక్క ముద్ద కూడా వదలకుండా మరీ తినేస్తారు. పిల్లలైనా సరే ఇష్టంగా తింటారు. చాలా బాగుంది పచ్చడి అయితే. వేడివేడి అన్నంలోని ఈ పచ్చడి వేసుకొని అలాగే నెయ్యి వేసుకొని బెండకాయ ఫ్రై కానీ లేదా ఆలు ఫ్రై కానీ చేసుకొని దాంతో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. బాయ్.